ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 61వ భాగము. కాదంబరి కథ తరువాత భాగం. చంద్రాపీడుడు మహాశ్వేతకు కాదంబరికి నమస్కరించాడు. వారికి పీఠాలు వేసి కేయూరకుడు, దేవి, ఈమె పేరు పత్రలేఖ, రాజకుమారుడికి తాంబూలం అందిస్తుంది అని ఆమెను పరిచయం చేశాడు. కాదంబరి ఆమెను చూసి, మానవ స్త్రీల యందు బ్రహ్మకి ఎంత పక్షపాతం, ఎంత అందంగా ఉంది అని ఆశ్చర్యపోతూ తనకి నమస్కరిస్తున్న ఆమెను రమ్మని ఆదరంగా పిలుస్తూ దగ్గర కూర్చోబెట్టుకొని ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. చంద్రాపీడుడు అలాంటి అవస్థలో ఉన్న కాదంబరిని చూసి, అయ్యో, నా హృదయం ఇంత మొద్దుబారిందేం, ఇప్పుడు కూడా సందేహమే చెందుతుంది, కానీ నేర్పుగా అడిగి తెలుసుకుంటాను అని మనసులో అనుకొని, దేవి, ఈ తీవ్రమైన వ్యాధి నీకెలా కలిగింది? నీ పరితాపం చూసి నిజం చెబుతున్నాను, నీకంటే నన్నెక్కువ బాధిస్తుంది. 1000 మాటలు ఎందుకు? శరీరమిచ్చేనా నిన్ను స్వస్థురాలిగా చేయదలుచుకున్నాను, ఇందుకు నా హృదయం తొందరపడుతుంది అంటూ శ్లేషార్థంతో మాట్లాడాడు. కాదంబరి అతని మాటలలోని గూఢార్థాన్ని గ్రహించిన ఏమీ జవాబు చెప్పక ఎటో తిరిగి మందహాసం చేసింది. అప్పుడు మదనలేఖ, రాజకుమార, ఏం చెప్పను? ఈ సుందరి బాధ చెప్పడానికి వీలు లేకపోతుంది. తామర పువ్వుకి వెన్నెల కూడా ఎండగానే ఉంటుంది కదా. చిగుళ్లతో చేసిన విసనకర్రతో గాలి విసురుకుంటున్న ఈమె మనసులోని బాధ ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఈమెకు ధైర్యమే ప్రాణరక్షణ కాగలదు అని జవాబు చెప్పింది. ఆమె అతని మాటలకు తగినట్లుగానే జవాబు చెప్పిందనుకుంది కాదంబరి. చంద్రాపీడుడు ఆ మాటలలో ద్వంద్వార్థ ఉండడం వలన తన హృదయంలోని సందేహం తీరకుండానే మిగిలిపోయి పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ తీయని మాటలతోనూ కథలతోనూ మహాశ్వేతతో కూడా కొంత కాలక్షేపం చేసి అతి ప్రయత్నంతో ఆమెను వదిలి స్కందావారం బయలుదేరబోయాడు. సరిగ్గా గుర్రం ఎక్కుతుంటే కేయూరకుడు వచ్చి, దేవా, మదనలేఖ ఇలా విన్నవించుకుంటుంది. చూడగానే ప్రీతి కలిగిన చిత్రలేఖ నిక్కడ నుంచి వెళ్ళమంటుంది కాదంబరి, తరువాత పంపుతుంది. మరి మీ చిత్తమేమిటి అన్నాడు. కేయూరక, మా పత్రలేఖ ధన్యురాలు దేవీ ప్రసాదానికి పాత్రురాలు అవుతుంది, అలాగే ఉంచుకోమను అంటూ రాజపుత్రుడు ఆమెను వదిలి గుర్రమెక్కి అతివేగంగా పోయాడు. అప్పటికే తండ్రి దగ్గర నుండి వచ్చి ఉన్న లేఖావాహకుణ్ణి చూసి, మహారాజు కుశలంగానే ఉన్నారా? అమ్మ క్షేమమేనా? దేశం సుఖంగానే ఉందా అని అడిగాడు. వాడు వినమ్రంగా చిత్తం చిత్తం అంటూ తన చేతిలోని 2 ఉత్తరాలు రాజకుమారుడికి అందించాడు. అతను వానిని తెరిచి చదవసాగాడు. తారాపీడ మహారాజు చంద్రాపీడుడికి శిరస్సును ముద్దు పెట్టుకుంటూ వ్రాయినది. ప్రజలు సుఖంగానే ఉన్నారు. నువ్వు దిగ్విజయయాత్రకు వెళ్ళి చాలా కాలమైంది. నిన్ను చూడాలని మా హృదయం ఆరాటపడుతుంది. నీ తల్లి అంతఃపుర కాంతలు కూడా నీ కోసం బెంగపడుతున్నారు. ఈ ఉత్తరం చదవడమేమిటి? కొంచెమైనా జాగు చేయక వెంటనే ప్రయాణమై రావాలి. సుఖనాసుడు రాసిన ఉత్తరంలో కూడా అదే ఉంది. వైశంపాయనుడికి కూడా అలాంటి అర్థం వచ్చే ఉత్తరాలే వచ్చాయి. అవి అతను చూపించాడు. అప్పుడు చంద్రాపీడుడు చాలా తొందరపడుతూ వెంటనే ప్రయాణ భేరి మ్రోగించమని ఆజ్ఞాపించాడు. మేఘనాథుడనే సేనాధిపతిని నువ్విక్కడ ఉండు, ఇక్కడికి చిత్రలేఖని కేయూరకుడు తీసుకువస్తాడు, దానిని తీసుకుని నువ్వు ఇంటికి రా అని నియమించాడు. నీ ఉపకారాలన్నీ మరిచి నీ వాత్సల్యం లెక్క చేయక నేను వెళ్ళవలసి వస్తుంది. నన్నెంతో దయగా చూశావు. నా గుణాలను ఎంతగానో చెప్పిన మహాశ్వేతనిప్పుడు ఎత్తి పొడుస్తావు కాబోలు. నేను చాలా సిగ్గుపడుతున్నాను, కానీ ఏం చేయగలను? తండ్రి ఆజ్ఞ ఎక్కువది కదా. ఇప్పుడు నేను ఉజ్జయిని వెళ్తున్నాను. ఈ కృతజ్ఞుడి అప్పుడప్పుడైనా తలుచుకో. బతికుంటే ఎప్పటికైనా మళ్ళీ దేవీ పాదాలు ముఖములను చూసి ఆనందిస్తాను. మహాశ్వేత పాదపద్మాలకు మొక్కుతున్నాను. మదనలేఖ క్షేమం అడుగుతున్నాను. తమాలికను కౌగిలించుకుంటున్నాను అంటూ ఉత్తరం రాసి దానిని కేయూరకుని ద్వారా కాదంబరికి అందిమని మేఘనాథుడికి చెప్పాడు. వైశంపాయనుని సేనతో రమ్మని నియోగించి తాను వేగంగా ఇంద్రాయుధం ఎక్కి కొన్ని దినాలకు ఉజ్జయిని చేరుకున్నాడు.
ఆకస్మికంగా అతను రావడంతో పౌరులు ఆశ్చర్యానందాలతో ఎదురు వచ్చి నమస్కరించారు. అతను రాజనగరిలో ప్రవేశించాడు. ద్వారపాలకులు ఆ వార్తను రాజుకి వెంటనే తెలియజేశారు. తారాపీడుడు పట్టరాని సంతోషంతో కొంత దూరం ఎదురు వచ్చాడు. చంద్రాపీడుడు దూరం నుంచే తండ్రిని చూసి గుర్రం దిగి అతనికి పాదాభివందనం చేశాడు. పుత్రుణ్ణి లేవనెత్తి కౌగలించుకొని అప్పుడే విలాసవతి భవనానికి తీసుకు వెళ్ళాడు. తల్లి అతన్ని చూసి ఎంతో సంతోషిస్తూ దృష్టి దోషాలు తొలగించే కార్యాలు చేసి అతని దిగ్విజయ యాత్ర కథలు అడుగుతూ చాలాసేపు తన వద్ద ఉంచుకుంది. తరువాత చంద్రాపీడుడు సుఖనాసుడి ఇంటికి వెళ్ళి వైశంపాయనుడు సేనతో వస్తున్నాడని చెప్పి మనోరమకు ప్రీతి కలిగించి తనదైన కుమార భవనానికి వెళ్ళిపోయాడు. కాదంబరి వియోగ చింత వలన ఆ మనోహరమైన భవనం అతనికి శూన్యంలా తోచింది. ఆ వియోగ పరితాపంతో కొన్నాళ్లు గడిపి ఒకనాడు మేఘనాథుడితో పత్రలేఖ హేమకూటం నుంచి రావడం దూరం నుంచి చూసి మొహం వికసించగా దానిని ఆదరించి కాదంబరి మహాశ్వేతలు సుఖంగానే ఉన్నారు కదా అని అడిగాడు. ఆమె వారి క్షేమం చెప్పి కాదంబరి అతని క్షేమం అడిగిందని చెప్పింది. అతను ఆమె చేయి పట్టుకొని తన మందిరానికి తీసుకువెళ్ళి మాణిక్యశిలా మంటపం మీద కూర్చోబెట్టి పత్రలేఖ నేను వచ్చాక అక్కడ జరిగిన విశేషాలేమిటి? నువ్వు అక్కడ ఎన్నాళ్ళున్నావు? ఆమె నిన్నెలా చూసుకుంది? మీ మాటలలో ఏమేం వచ్చాయి? కాదంబరి నా గురించి ఎప్పుడైనా తలుచుకుందా అంటూ ప్రశ్నలు వేశాడు. ఆమె వినండి, ఆనాడు ఉదయం మీరు వెళ్ళారు కదా, మీరు వెళ్ళిన కొంతసేపటికి కాదంబరి పరిజనులను వదిలి నన్ను మాణిక్య సోపానాలచే ప్రకాశించే ప్రమదావనంలోకి వేదిక మీద తన పక్కగా కూర్చోబెట్టింది. ఏదో చెప్పాలని నా ముఖం వైపు రెప్ప వేయకుండా చూసింది. ఆమె అభిప్రాయం గ్రహించి అయ్యో సఖి, భయపడతావే, నన్ను పరాయిదానిగా తలుచకు, ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు అన్నాను. నేను ఆమె కాలి బొటన వేలితో నేల మీద రాస్తూ అటూ ఇటూ చూస్తూ చెప్పదలుచుకున్న సిగ్గు వల్ల కంఠం పెగలక ఊరుకొని తల వంచుకొని కన్నీరు కార్చసాగింది. మగువ, నీకిది తగునా? కారణమేమిటో చెప్పు, ఊరికే కన్నీరు పెడతావే అని నేను చాలాసార్లు అడగగా అతి ప్రయత్నంతో కన్నీళ్లు తుడుచుకుంది. చెప్పవలసిన దానిని గోటి చివరలతో ముగిలి రేకుల మీద రాసి అంతలోనే చించేసి తల ఎత్తి మాటిమాటికి నన్ను చూస్తూ ఇలా అంది. సఖి పత్రలేఖ, నిన్ను చూసింది మొదలు అందరికంటే నీలోనే నాకెక్కువ విశ్వాసం కలిగింది. ఎందుకో మరి నాకు జరిగిన పరాభవం ఎవరితో చెప్పుకునేది? నా దుఃఖం పంచుకునేది ఎవరు? నా ప్రాణ సంకటం చెప్పుకుందుకు నీకన్నా నాకు ఆప్తులు కనబడలేదు. నా సంతాపమంతా నీకు చెప్పుకొని జీవితం సాలిస్తాను. నిష్కళంకమైన కులమున కళంకపరిచి సామాన్య కన్యవలే నాలాంటిది చిత్త చాంచల్యం పొందదగినదా? చంద్రాపీడుని కారణంగా అనాథల నీచురాలిలా బలవంతంగా నిందితురాలినవుతున్నాను. గొప్పవారికి ఇలా చేయడం తగునా? పరిచయానికి ఫలం ఇదా? సుకుమారమైన నా మనస్సు నతడు ఇలా పరాభవించవచ్చునా? నా హృదయం దహించుకుపోతుంది. ఇంకా నేను బ్రతకలేను. మరో జన్మలో కూడా నీ స్నేహం కోరుకుంటున్నాను. నీలాంటి స్నేహితురాలు నాకు లేదు. ప్రాణాన్ని త్యాగం చేసి నా కళంకాన్ని కడుక్కుంటాను అని ఊరుకుంది. నాకేమీ తెలియకపోవడం వల్ల నేను చాలా భయపడుతూ విచారంగా, దేవి, చంద్రాపీడుడేమి తప్పు చేశాడు? నీ మనసుని ఎలా కష్టపెట్టాడు? వినాలని సిద్ధంగా ఉన్నాను. తొందరగా చెప్పు. విన్నాక మొదటి నేను శరీరం వదిలాక తరువాత నువ్వు శరీరం వదులుదోగాని అన్నాను. అప్పుడు ఆమె ఆ దూర్తుడు కలలోకి వచ్చి చిలకలతో రహస్య సందేశాలు పంపుతున్నాడు. నిజంగా అనురాగమున్నవాడిలా నా పాదాల ఒత్తుక పూస్తాడు. చెక్కిళ్ళు స్వేద బిందువులని గాలి విసిరి పోగొడతాడు. ఒంటరిగా తిరుగుతుంటే బిగిగా కౌగిలించుకుంటాడు. వక్షం మీద చిత్రరచన చేస్తాడు. పత్రలేఖ, అతన్ని నేనెలా పట్టుకోగలను అంటుంటే ఈమె చంద్రాపీడుని గురించి మన్మధుడి చేత గాఢంగా ఆకర్షించబడింది. ఈ పంచదార బొమ్మ వలన అతను కూడా మన్మధుడి బారిన పడ్డాడు అని మనసులో అనుకొని యువతి, నీ విషయం తెలుసుకున్నాను. కోపాన్ని విడిచిపెట్టు. కామం అనే అపరాధానికి మా చంద్రాపీడుని నిందింపకు. ఈ చేష్టలన్నీ మన్మధుడివే కానీ మా దేవరవి కావు అన్నాను. ఆమె చాలా సంతోషంతో తలెత్తి, కాముడంటే ఎవడు? అతని రూపం ఎలాంటిది? వాడి చేష్టలు ఏమిటి? చెప్పమన్నట్లు చూసింది.
తరుణి వాడికి రూపం లేదు, శరీరం లేకుండానే దహించగలడు, మంట లేకుండానే తాపం ఎత్తించగలడు, పొగ లేకుండానే కన్నీరు పుట్టిస్తాడు. అలాంటి భూతం ముల్లోకాల్లోనూ లేదు. వాడి బారిన పడితే అంతే, ఎంత ధైర్యం కలవారైనా వేధించి తీరుతాడు. అతని చేత ఆవహించబడిన స్త్రీలకు ఆకాశమంతా ప్రియుడి ముఖంలాగే కనిపిస్తుంది, భూమంతా అతనే కనిపిస్తాడు. వాడి చర్యలు చాలా విపరీతంగా ఉంటాయి అన్నాను నేను. పత్రలేఖ, నువ్వు ఇప్పుడెలా చెప్పావో అలాగే వేధిస్తున్నాడు మన్మథుడు. నువ్వు నాకు ప్రాణం లాంటి దానివి, నేను ఇప్పుడేం చేయాలో చెప్పు. ఇంతకుముందు ఇలాంటిది నేను ఎరుగను, అందుకే ఎవరికీ చెప్పుకోలేని కష్టపడడం కంటే చనిపోవడమే మేలని నాకు తోచింది. వద్దు దేవి, వద్దు. అకారణ మరణంతో నీకేం పని? ఆరాధించకుండానే ప్రసన్నుడయ్యే మన్మధుడే నీ కార్యం చక్కబెడతాడు. నీ మనసులోని ఆలోచన అనర్థమైనది కాదు. స్వయంవరం పద్ధతిలో ఎందరు స్త్రీలు పతిని వరించలేదు. మరణ ప్రయత్నం మాను, నీ పాదాల మీద ఒట్టు, నన్ను పంపు, వేగంగా పోయి నేనతన్ని తీసుకువస్తాను అన్నాను. పత్రలేఖ, నీ ప్రీతి నెరుగుదును. మృదువైన ప్రకృతి కల కన్యకకు ప్రగల్భాలు రావు. ఇప్పుడు నేనేం చెప్పాలో చేయడం లేదు. చంద్రాపీడునకేం చెప్పమనాలి అన్నది. నువ్వు నాకు అతి ప్రియుడివి, అందమంటే పునరోక్తి దోషం. నువ్వు నాకు అతి ప్రియుడివి, అందామంటే పునరోక్తి దోషం. నాకు నీ యందు అనురాగం ఎక్కువ. అందామంటే వేశ్య మాటలా ఉంటుంది. నువ్వు లేకుండా నేను జీవించను. అందామంటే అనుభవానికి విరుద్ధం. నన్ను బలత్కారంగా వశపరుచుకున్నావు అంటే ఆరోపణ, తప్పకుండా రావాలి అంటే గర్వం. నేనే వస్తున్నాను అనాలంటే శ్రీ చాపల్యం. నా మరణంలో నాకు నీ యందు కల ప్రీతిని గ్రహించగలవు అనడం భావ్యమేమో అన్నది. ఇంతవరకు కాదంబరి పూర్వకాత ఇంతవరకే. బాణుని కవిత్వం ఇంతవరకు రచించి బాణకవి స్వర్గస్థుడయ్యాడు. తరువాత చివరి వరకు అతని కుమారుడు రచించాడు కనుక ఏమందామన్నా దోషమే కనబడుతుంది. ఆ వేళ క్రీడాపర్వతంపై సరస్సు ఒడ్డున శిలాపట్నంలో హిమగృహంలోని పూలశయ్య మీద పడుకొని ఆ రాజకుమారుని చేత చూడబడ్డాను. 2 సార్లు వచ్చి నా అవస్థంతా చూసి కూడా ఉపేక్షించి వెళ్ళిపోయాడు. ప్రేయసకి నీకేం చెప్పేది? కూర్చున్నా, తిరుగుతున్నా, నిద్రపోతున్నా, మేలుకొని ఉన్నా రాత్రింబగళ్ళు క్రీడాపర్వతంలోని అతనే కనబడుతున్నాడు. ఆ మాటే నీకు చెబుతున్నాను, ఇక చాలు అని శోకంతో తలను భుజాల మీదకు వంచి మూర్ఛపోయిన దానిలా ఊరుకుంది ఆమె. నేను ఆ మాటలు విని, ఆహా, వియోగులు జీవించడం కష్టం కదా, సంకల్పమయుడైన ప్రియుడు కులశ్రీని బాధిస్తాడు అనుకుంటుంటే సూర్యాస్తమయమైంది. అప్పుడు ఎందరో బాలికలు వచ్చి వింత వింత దీపాలు వెలిగించారు. నేను ఆమెను చూసి, దేవి దుఃఖింపకు, నేను వేగం వెళ్ళి ఆ రాజకుమారుని తీసుకువస్తాను అన్నాను. నా మాటలలో మీ పేరు రావడం వలన పాము కరిచిన వాడు మంత్రానికి కళ్ళు తెరిచినట్లు ఆమె కళ్ళు తెరిచి నన్ను చూసి ఎవరక్కడా అని దాసీ జనాన్ని పిలిచింది. ఏమి ఆజ్ఞ అంటూ వాళ్ళు అక్కడికి పరిగెత్తుకొచ్చారు. వాళ్ళని చూస్తూ మాణిక్యశిల మీద కూర్చొని ఆమె నాతో, పత్రలేఖ, ఇది ఊరికే చెప్పడం కాదు, నీ రాక కోసం చూస్తూ ప్రాణాలు నిలబెట్టుకొని ఉంటాను, వేగంగా కార్యం సాధించుకురా అంటూ హారం నా మెడలో వేసి తాంబూలం, ఆభరణాలు అవి ఇచ్చి నన్ను పంపించింది అని విన్నవించి పత్రలేఖ మళ్ళీ ఇలా చెప్పింది. దేవా, నూతనంగా లభించిన కాదంబరి ప్రసాదం వలన కలిగిన స్థితి వలన దుఃఖిస్తూ నేను తమకు విన్నపం చేసుకుంటున్నాను. అలాంటి స్థితిలో ఉన్న కాదంబరిని ఉపేక్షించడం మీకు న్యాయం కాదు. దయార్థ హృదయులైన మీరు తగని పనే చేశారు. చంద్రాపీడుడు కొంచెం ఆలోచించి కళ్ళల్లోకి నీరు చిమ్మగా మనసు వ్యాకులం చెందగా పెద్ద కంఠంతో, పత్రలేఖ, నేనేం చేసేది? మన్మధుడు ఆమెలో కలిగించిన వికారాలని నాకు స్పష్టంగా చెప్పలేదామె. దేవతాశ్రీలకది సహజమైన అనురాగమేమో అని సందేహిస్తూ ఆమెను విరహాగ్నిలో పడవేసి, నేను నీ చేత ఇలా నిందించబడుతున్నాను, నాకీ మనోవ్యామోహం కలగడం శాపదోషమేమో అని ఆలోచించాను. కానీ ఆమె స్పష్టంగా మదన చిహ్నాలు
ప్రదర్శిస్తుంటే నేనెందుకు తెలుసుకోలేకపోయాను? నా బుద్ధి పనిచేయకపోయింది. మన్మధుడి విశేషాలు అతి సూక్ష్మంగా ఉంటాయి కనుక తెలుసుకోవడం కష్టం. అవి వేరే కారణాల వల్ల కూడా పుట్టొచ్చు. చిరకాలం నుంచి తన కంఠమందున్న రత్నహారం ఊరికే నా మెడలో వేస్తుందా? అప్పుడైనా కాదంబరి ప్రేమను తెలుసుకోకూడదా? హిమగృహంలోని కథ నీకు తెలిసిందే కదా. అప్పుడైనా ప్రణయకోపం వల్ల కాబోలు శ్లేషంగానే పలికింది, కానీ తన మనసుని తేటతెల్లం చేసింది కాదు. అదంతా ఆమె దోషమే కానీ నా నేరం కాదు. పత్రలేఖ, ఇప్పుడు గతానికి విచారించి ప్రయోజనం లేదు. నా హృదయం ఆమెకు తెలిసేలా ప్రవర్తిస్తాను అంటుండగానే ప్రతిహారి వచ్చి కబురందించాడు. దేవా, విలాసవతి మహాదేవి పత్రలేఖతో కూడా మిమ్మల్ని రమ్మని ఆజ్ఞాపిస్తుంది. పత్రలేఖ దేశాంతరం నుంచి వచ్చిందని విన్నదట. వేగంగా రండి. చంద్రాపీడుడు, అయ్యో, నా జీవితం సందేహపు ఊయలెక్కి అటూ ఇటూ ఊగుతుంది. నా తల్లి నన్ను తనివి తీరా చూడలేదు. ఇంతలో పత్రలేఖ చెప్పిన కాదంబరి అవస్థ, మాతృసేవ, గంధర్వ రాజపుత్రిక అనురాగం దేవిని వదలాలి, దేనిని గ్రహించాలి అనుకుంటూనే చిత్రలేఖ చేయి పట్టుకొని తన తల్లి దగ్గరకు తీసుకుపోయాడు. విలాసవతి వారిని గౌరవించి, మీరు రోజు ఒకసారి వచ్చి కనిపిస్తూ ఉండండి, లేకపోతే నేను సహించలేను అంటూ ఆ రోజంతా తన దగ్గరుంచుకొని వారిని పంపింది. అది మొదలు చంద్రాపీడుడు కాదంబరి వియోగ వేదనలో శుష్కించిపోతూ భారంగా కాలం గడపసాగాడు. ఒకనాడు పత్రలేఖ వెంటరాగా ఉద్యానవనానికి వెళ్ళి విహరిస్తుంటే కొంత దూరంలో విచిత్ర గమనంతో గుర్రాన్ని నడుపుతూ వస్తున్న ఒక రౌతు కనిపించాడు. ఎవరో చూసి రమ్మని సేవకుని పంపి, పత్రలేఖ, అతను కేయూర్కుడిలా ఉన్నాడు చూడు అని అంటుండగానే అతను అక్కడికి వచ్చి గుర్రం దిగి రాజపుత్రుడికి నమస్కరించాడు. చంద్రాపీడుడు ఆనందంగా అతనిని కౌగలించుకుని, కేయూరక, నీ రాక వలనని కాదంబరి క్షేమంగా ఉందని తెలుస్తుంది. విశ్రాంతి తీసుకున్నాక నువ్వు వచ్చిన కారణం తెలుపుదువు గాని అంటూ వారిద్దరితోనూ ఏనుగెక్కి తన భవనానికి వెళ్ళిపోయాడు. లోపలికి ఎవ్వరిని రానివ్వద్దని ద్వారపాలకుడిని నియమించి వాళ్ళిద్దరితోనూ లోపలికి పోయి, గంధర్వపుత్ర, కాదంబరి మహాశ్వేత మదనలేఖల సందేశమేమిటో చెప్పు అన్నాడు కూర్చున్నాక. రాజపుత్ర, అక్కడి విశేషాలు విను. పత్రలేఖను తీసుకొచ్చి మేఘనాథుడికి అప్పగించి వెనక్కిపోయి దేవర యొక్క విద్యని ప్రయాణ వృత్తాంతం చెప్పి మీ ఉత్తరం అందించాను. మహాశ్వేత అది చదివి ఏదో ఆలోచించుకొని నిట్టూర్పు విడిచి విచారంతో లేచి తపస్సు చేసుకునేందుకు మళ్ళీ తన ఆశ్రమానికి వెళ్ళిపోయింది. కాదంబరి కూడా ఈ వార్త విని నెత్తి బాదుకుంటూ మూర్ఛపోయి అంతలో తెలివి తెచ్చుకొని, మహాశ్వేత వెళ్ళిపోయిన విషయం తెలియక తలూపుతూ, కేయూరక, ఈ సంగతి చెప్పు అని మదనలేఖతో, చూశావా చంద్రాపీయుడు ఎలాంటి పని చేశాడో, ఇలాంటి వాడెక్కడైనా ఉంటాడా అని ఒక్కతే ఏకాంత గృహానికి పోయి మంచం మీద పడుకొని ముసుగేసుకొని మదనలేఖతో సైతం మాట్లాడక పరితాపంతోనే ఆ రోజంతా గడిపింది. మరునాడు ఉదయం నేను ఆమె వద్దకు వెళ్ళాను. ఆమె మీలాంటి ఆప్తులు కలిగి ఉన్నా నేనిలాంటి కష్టాలు పడుతున్నాను అంటూ ఆక్షేపిస్తున్నట్లు పలికి నీరు నిండిన కళ్ళతో నన్ను చూసింది. ఆ చూపులు నుంచే ఆమె హృదయంలోని అభిప్రాయం గ్రహించి ఆమెతో చెప్పకుండానే దేవర వారిని చూడాలని వచ్చాను. మీకోసం కాదంబరి పడే బాధ చెప్పడానికి వీల్లేదు. ఆమె హృదయం అతి మృదువైన బాధలు పడి పడి రాయైపోయిందేమో, లేకపోతే ఇన్ని కష్టాలు పడ్డా ఆమె మనస్సు నశించదేం. అలాంటి బాధలతో కూడా ప్రాణాలు నిలుపుకొని ఉంది. స్త్రీలకు మనోహరుని సమాగమం మీదుండే ఆశ అనంతం కాబోలు. రాజకుమార, ఆమె ఆరాటం నేనేం చెప్పేది, దేనితో పోల్చేది? ఆమె తాపం మధ్యాహ్నపు ఎండ కంటే కూడా తీవ్రంగా ఉంది. పక్క వేసిన పద్మపత్రాలు ఇట్టే మాడిపోయి మసైపోతున్నాయి. మీ పేరు తలిచినంతలో ఆమె శరీరమంతా కవచంలా రోమాంచం ఏర్పడుతుంది. ఆమె అవస్థంతా చెప్పాలంటే 10 రోజులు పడుతుంది. ఆ మాటలకు చంద్రాపీడుడు, కేయూరక, చాలు చాలు, ఇంక చెప్పకు.
వినలేకపోతున్నాను అంటూ మూర్ఛ ఆవేశింపగా కాదంబరిని ధ్యానించుకుంటున్నవాడిలా కొంతసేపు ఒళ్ళెరగక అంతలో తెలివి తెచ్చుకుని గాద్గదిక స్వరంతో ఇలా అన్నాడు. కేయూరక, పత్రలేఖ వల్లనే కాదంబరి సంతాపమంతా తెలిసింది. నేనేం చేసేది? నా గురించి ఆమె ఇన్ని చిక్కులెందుకు పడాలి? ఆమెకు మదనలేఖ రెండో హృదయం కదా. అయ్యో, నిష్కారణంగా ఆమె మదనుని వలన బాధింపబడుతుంది. ఇది ఆమె ప్రారబ్ధమే. కాకపోతే నేను అశ్వం వల్ల దేవభూమికి వెళ్ళడమేమిటి? పోయినా మహాశ్వేత నెలా చూస్తాను, చూసినా హేమకూటానికి ఎలా వెళ్తాను, వెళ్ళినా కాదంబరిని ఎందుకు చూస్తాను, చూసినా ఇంతవరకు ఎలా వస్తాను? ఇదంతా మన్మధుడి కపటమే తప్ప మరొకటి కాదు. కనుక వేగంగా వెళ్ళి ఆమె నోదార్చే ప్రయత్నం చేయాలి అంటుండగానే సూర్యాస్తమయం కాసాగింది. అప్పుడు చంద్రాపీడుడు కేయూరకుడితో తన మేడ మీదకు పోయి చంద్రకాంతశిల తల్పం మీద పడుకొని అతను పాదసేవ చేస్తుండగా, కేయూరక, మనం వెళ్ళే వరకు కాదంబరి ప్రాణాలతో ఉంటుందా? మదనలేఖ ఓదార్చుతుంటుంది. మహాశ్వేత ధైర్యం చెప్పకుండా ఉంటుందా? అందమైన ఆమె ముఖాన్ని నేను మళ్ళీ చూడగలుగుతానా అని అడిగాడు. కేయూరకుడు, దేవా, ధైర్యంగా ఉండండి, భయపడకండి, వేగంగా వెళ్ళే ప్రయత్నం చేయండి అన్నాడు. అయ్యో, ఇప్పుడు నేను తల్లిదండ్రులకి చెప్పకపోతే వాళ్ళు నా కోసం భూమెంతా గాలించేస్తారు. అలాంటి వారిని కష్టపెట్టడం శ్రేయస్కరం కాదు. వెళ్ళకపోతే కాదంబరి ప్రాణత్యాగం చేస్తుంది. 2 విధాల ప్రమాదమే ఎదురవుతుంది. ఏం చెయ్యాలి? ఎవరితో చెప్పాలి? ప్రాణంలో ప్రాణమైన వైశంపాయనుడు కూడా దగ్గరలో లేడు అని మనసులో చింతిస్తూ ఆ రాత్రి గడిపాడు. మరునాడు ఉదయం అతను లేచేసరికి సైన్యం సమీపానికి వచ్చిందన్న వార్త తెలిసింది. అందుకు చంద్రాపీడుడు ఎంతో సంతోషిస్తూ, కేయూరక, మన కార్యం సిద్ధించినట్లే అనుకో, నా ప్రాణమిత్రుడు వైశంపాయనుడు వస్తున్నాడు అన్నాడు. దేవా, వైశంపాయనుడు వచ్చే వరకు తమరు ఉండవలసిందే. అక్కడి సంగతులు చెప్పాను కదా, కనుక నన్ను ముందు పంపించండి. మీ విషయం ఆమెకు చెప్పి జీవించి ఉండేలా చూస్తాను. మీ వార్తే ఆమె ప్రాణం నిలబెడుతుంది అన్నాడు కేయూరకుడు. చంద్రాపీడుడు పత్రలేఖను చూసి, మేఘనాథుడెక్కడా అన్నాడు. అంతలోనే అతను వచ్చాడు. పుండరీకుడు అతనితో, మునుపు నువ్వు పత్రలేఖని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో మళ్ళీ ఆమెను అక్కడికి తీసుకుపోయి ఉండు. కేయూరకుడితో కలిసి ముందుగా పో. నేను వైశంపాయనుడితో మాట్లాడి వస్తాను. నేనే నీ చేత కాదంబరికి సందేశం పంపుతున్నాను. సిగ్గుభారంతో నిన్న ఆయాస పెడుతున్నాను అని నా మాటగా ఆమెకు చెప్పు. మిగిలిన విషయాలన్నీ పత్రలేఖ చెబుతుంది అంటూ ఏదో శంకతో ఉబుకుతున్న కన్నీటిని ఆపలేక తన పాదాలకు నమస్కరిస్తున్న పత్రలేఖ వైపు చూస్తూ చేతులు జోడించి, పత్రలేఖ, ఈ నమస్కారంతో కాదంబరికి తొలిచూపులోనే అనుగ్రహించిన ఆమెను నమస్కరించకుండా వదిలి వచ్చిన కృతజ్ఞుడిని. నాలో ఏ సుగుణం చూసి నన్ను పరిగ్రహించమని ప్రార్థించేది? ఆమె మాత్రం ఎలా అంగీకరిస్తుంది? ఆమె హృదయం అపహరించలేదనా? ఆమె అవస్థను ఉపేక్షించలేదనా? ఎన్నోసార్లు ఆమె పాదసేవ చేశాననా? నాకు సుగుణాలు లేకపోయినా ఆమె సుగుణాలే నన్ను అంగీకరించాలని నా ఆశ. సిగ్గు లేకుండా నేను ఆమె ముఖం మళ్ళీ చూడడానికే ఆమె సుగుణాలకే కారణం. ఇటుపైన నాకు రాక వ్యర్థం కాదు, లోకం శూన్యం కాదు. అలాగా దేవి మనసును స్థిరపరచుకుందుకు ప్రయత్నం చేయాలి అని చెప్పు అని అంతలోనే సఖి, పత్రలేఖ, నువ్వు నా వియోగ బాధల వలన దారిలో ఆరోగ్యాన్ని ఉపేక్షించకు. సుమి, వేళకి తింటూ తెలియని దారులందు వెళ్ళక జాగ్రత్తగా బస చెయ్యి. ఏం చేసేది? నీకంటే కాదంబరి ప్రాణాలు ఎక్కువని నిన్ను ఒంటరిగా పంపుతున్నాను. నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి కనుక నీ ప్రాణాలు జాగ్రత్త అంటూ ఆమెను కౌగిలించుకొని కేయూరకుడికి అప్పగించి మళ్ళీ మహాశ్వేత ఆశ్రమంలో కలుసుకుందాం అని వారిని పంపించాడు. వారు వెళ్ళాక, మీరు వేగంగా వెళ్తారా? దారిలో ఏ అంతరాయము రాదు కదా? ఎన్నాళ్ళకి అక్కడికి వెళ్ళి కాదంబరిని ఊరడిస్తారు అని ఆలోచించాడు. సైన్యం ఎంత దూరంలో ఉందో
తెలుసుకొని రమ్మని దూతని పంపి వైశంపాయనుడికి ఎదురేగి తీసుకురావడానికి పంపమని అడగడానికి చంద్రాపీడుడు తండ్రి వద్దకు వెళ్ళాడు. తారాపీడుడు దూరం నుంచే అతన్ని చూసి రా అంటూ కౌగిలించుకొని దగ్గర కూర్చోబెట్టుకొని శరీరం నిమురుతూ ముఖ్యమంత్రితో ఇలా అన్నాడు. ఆర్య, సుఖనాశ, చంద్రాపీడుణ్ణి చూశావా? ఇతనికి యవ్వనం పొడచూపింది, పెళ్ళీడు వచ్చింది, తగిన రాజకన్యని చూసి పెళ్లి చెయ్యాలి అన్నాడు. అవును దేవరా, మీ ఆలోచన సరైనదే. విద్యలన్నీ గ్రహించాడు, దిగ్విజయం చేసి ప్రజలకు ఉత్సాహం కలిగించాడు. ఇక మిగిలింది వివాహమే కదా, దాని గురించి తప్పకుండా ఆలోచించాలి అన్నాడు మంత్రి. చంద్రాపీడుడు తల వంచుకొని వీళ్ల సంభాషణ కాదంబరితో సమాగమనానికి అపశృతిలా ఉందే అనుకున్నాడు. అంతలో వైశంపాయనుడి ప్రస్తావన రాగా అతనికి ఎదురు వెళ్ళడానికి అనుజ్ఞను సుఖనాసుడి ద్వారా తండ్రికి తెలియబరిచాడు. తారాపీడుడు పుత్రుడికి ఆమోదం తెలిపాడు. చంద్రాపీడుడు ఆ రాత్రి ఎలాగో గడిపి ప్రాతకాలంలోనే లేచి తగిన పరివారంతో ఇంద్రాయుధం ఎక్కి అతివేగంగా సేనకి ఎదురు వెళ్ళాడు. సేనని చేరగానే గుర్రం మీద నుంచే వైశంపాయనుడెక్కడా ఉన్నాడు అని అడిగాడు. ఆ మాట విని కొందరు పని తొందరలో చంద్రాపీడుణ్ణి గుర్తుపట్టక కన్నీరు పెట్టుకుంటూ ఇంకెక్కడి వైశంపాయనుడు, అతన్ని ఎందుకు అడుగుతారు అన్నారు. ఆ మాటలకు అతని గుండె చెల్లుమంది. పాపులారా, అలా అంటారేం అంటూ మరొక నడకకుండా వారి వైపు చూడక, ఏమీ మాట్లాడక, వినక, ఎవరిని పిలవక, ఇప్పుడు నేనెక్కడున్నాను, ఎక్కడికొచ్చాను, ఎందుకొచ్చాను, ఎక్కడికి పోవాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ గుడ్డివాడిలా, మూర్ఖుడిలా అక్కడ తిరగసాగాడు. అప్పుడు గుర్రాన్ని బట్టి గుర్తుపట్టి రాజకుమారులు చంద్రాపీడుని పిలుస్తూ తొందరగా అతన్ని పట్టుకున్నారు. అతను వారిని వైశంపాయనుడెక్కడున్నాడు అని గద్గద స్వరంలో అడిగాడు. వారు, దేవా, అంతా నివేదిస్తాం, గుర్రం దిగి ఈ చెట్టు నీడలో విశ్రమించండి అన్నారు దీనంగా. వారి ముఖాలను బట్టి కొంత అర్థం చేసుకొని అపరాధం చేసిన వాడిలా తల వంచుకొని మెల్లగా అడిగాడు. నేను పోయిన తర్వాత దారిలో యుద్ధం జరిగిందా, లేక తొందరగా ప్రాణాలు తీసే వ్యాధి వచ్చిందా? పిడుగుపడ్డట్లు వైశంపాయనుడికింత ఉపద్రవం ఎలా వచ్చింది? వేగంగా చెప్పండి అన్నాడు. వాళ్ళు చెవులు మూసుకొని శివశివ, అలా అంటారేం, వైశంపాయనుడు జీవించే ఉన్నాడు, ఇంకా 100 ఏళ్ళు బ్రతుకుతాడు అనగా రాజకుమారుడు ఆనంద సాగరంలో మునిగి వారిని కౌగిలించుకొని మళ్ళీ ఇలా అన్నాడు. వైశంపాయనుడు బతికుంటే నా ఆజ్ఞ మీది మరో చోటికి పోయేవాడు కాదు కదా అని అలా అన్నాను. అతనిప్పుడు ఎక్కడికి పోయాడు? ఇక్కడికి ఎందుకు రాడు? అతనిని వదిలి మీరెందుకు వచ్చేశారు? వినే వరకు నా మనసు నిలవదు, తొందరగా చెప్పండి. వారతనికి నమస్కరించి చెప్పసాగారు. వైశంపాయనుడి కథ. దేవా వినుము, వైశంపాయనుడితో కలిసి మీరు మెల్లగా రండి అని మాకు చెప్పి మీరు వెళ్ళిపోయారు కదా. ఆ వేళ మేము వాహనాలన్నీ సిద్ధం చేసుకొని మర్నాడు ఉదయం ప్రయాణం బేరిని కొట్టించాం. అంతలో వైశంపాయనుడు వచ్చి వారించి, ఈ ప్రాంతంలో అచ్చోదామనే పుణ్య సరస్సుంది, దానిలో స్నానం చేసి శివుడిని అర్చించి రేపు పోదాం, ఈ పుణ్యభూమికి మళ్ళీ వస్తామా అని కాలినడకనే తానా సరస్సుకి వెళ్ళిపోయాడు. ఆ ప్రదేశమంతా రమణీయంగా ఉండడం వల్ల అన్నీ చూస్తూ అక్కడక్కడ తిరుగుతుంటే ఆ తటాక ప్రాంతంలో మణిశిలా మంటపం కనిపించింది. దానిని చిరకాలానికి కనబడిన సోదరుడిలా, మిత్రుడిలా అత్యంత ప్రియంగా రెప్పవాల్చకుండా చూస్తూ నిలబడిపోయి నిర్వికార హృదయుడై ఏదో ధ్యానిస్తూ ముఖం దించుకొని దానిలో కూర్చున్నాడు. మేమతన్ని చూసి, ఆ సౌందర్యం చూసి అలా అయిపోయాడనుకొని కొంతసేపు ఎదురు చూశాం. కానీ ఎప్పటికీ రాకపోవడంతో మేమతని వద్దకు వెళ్ళి, ఆర్య, వేళ దాటిపోతుంది, స్నానం చేయండి, సైనికులు మీ రాక కోసం చూస్తున్నారు, ఈ ప్రదేశం ఎంతసేపు చూసినా చూడాలనే ఉంటుంది, ఆలస్యం చేయకండి అన్నాం. అయినా అతను కదలలేదు, మాకు జవాబు చెప్పనూ లేదు. మేము మళ్ళీ తొందర పెట్టడంతో మళ్ళీ మమ్మల్ని చూడకుండానే, నేను రాను, మీరిక్కడ ఉండకూడదు, అతను వెళ్ళి చాలాసేపయింది, వేగంగా పొండి అన్నాడు. అకారణంగా వైరాగ్యం చెందాడే అనుకుంటూ బతిమాలి బెదిరించి నిష్ఠూరాలాడి, నీకీ మోహం తగదు, వేగంగా రా, నిన్ను వదిలి వెళ్తే చంద్రాపీడుడు మమ్మల్ని దండిస్తాడు అని చెప్పాం.
ఎలా అయితేనే అతను అదోలా నవ్వుతూ, ఇప్పుడు నాకేమీ తెలియడం లేదు. మీరు మాటిమాటికి నన్ను రమ్మని వేధిస్తున్నారు. నేను చంద్రాపీయుడిని వదిలి ఎప్పుడైనా ఉన్నానా? తెలుస్తుంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఇక్కడ స్థాపించబడిపోయినట్లు నా శరీరం కదలడం లేదు కనుక రావడానికి నేను అసమర్థుణ్ణి. నన్ను ఒకవేళ బలత్కారంగా తీసుకుపోదామనుకుంటున్నారేమో. నా శరీరంలో ప్రాణాలు నిలవవు. మీరు పోయి యావజ్జీవము చంద్రాపీయుడిని ముఖ దర్శన సౌఖ్యం పొందండి. నాకు అలాంటి సుఖం లేకుండా దైవం విడదీశాడు అన్నాడు. మేమది కపటం అనుకొని, ఇలా అంటారేం? చంద్రాపీయుడిని వద్దకు రారా అని ఎన్నోసార్లు రెట్టించాం. అయ్యో, మీరు ఊరికే నన్ను నిర్బంధిస్తారేం? చంద్రాపీయుడిని మీద ఒట్టు, నిజంగా నాకేమీ తెలియడం లేదు. నేను రావడానికి సమర్థుడిని కాను. కారణం తెలియదు. అంతా చూస్తూనే అడుగుతారేం? పొండి పొండి అని కొంచెం సేపు ఊరుకొని అక్కడ లతలు పొదలు మధ్య తిరుగుతూ ఆ దేవాలయంలో ఏదో మర్చిపోయినట్లు వెతుకుతూ ఇతర దృష్టి లేక తిరగసాగాడు. మేము పొదల మాటు నుంచి 2 చాములంతని చేష్టలు కనిపెట్టి మళ్ళీ అతని వద్దకు వెళ్ళి రమ్మన్నాం. అందుకు వైశంపాయనుడు, అయ్యో, నన్ను ఇలా వేపుకు తింటారేం? నాకు నా జీవితం కంటే చంద్రాపీయుడిని ప్రాణాలే ప్రియం కదా. ఇంకా ఎందుకు బ్రతిమాలుతారు? పొండి అని స్నానం చేసి కందమూలాలు తిని వనవాసం స్వీకరించాడు. మేము ఆశ్చర్యపోతూ 3 రోజులు ఎదురు చూసినా అతని బుద్ధి మారలేదు. అప్పుడు నిరాశ చెంది కొందరిని అతనికి కాపు ఉంచి మేము బయలుదేరి వచ్చాం అని చెప్పారు. ఆ మాటలు విని చంద్రాపీయుడికి ఆశ్చర్యము బాధ కూడా కలిగాయి. అయ్యో, వైశంపాయనుడు ఇంతలోనే వైరాగ్యం ఎందుకు చెందాడు? తారాపీయుడు అతన్ని కూడా నన్నులాగే చూసుకుంటాడే. ప్రజలకు సైతం నా మీద కంటే అతని మీదే అభిమానం ఎక్కువ. సుఖనాసుడు కాని మనోరమ కాని అతన్ని ఏ విషయంలోనూ మందలించి ఎరుగరు. సన్యాసానికి ఇది వయసు కాదు. గార్హస్య జీవితంలోకే ప్రవేశింపలేదు. ఏమిటిది అనుకొని వేగంగా అక్కడికి పోవాలని తల్లిదండ్రులకు చెప్పడానికి తను పట్టణం వచ్చాడు. ఊరిలో ప్రజలందరూ వైశంపాయనుడి వృత్తాంతం చెప్పుకునేవారే. ఈ వార్త నాకంటే ముందే పట్టణంలోకి వచ్చింది. అయితే మా తండ్రి గారికి తెలిసే ఉంటుంది. వైశంపాయనుడి గురించి పైవాళ్లే ఇంత విచారిస్తుంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో, నన్నేమని శంకిస్తారో అనుకుంటూ పురద్వారం దగ్గర గుర్రం దిగి ఆ స్థానానికి వెళ్తుంటే తన తల్లి తండ్రి సుఖనాసుడి ఇంట్లో ఉన్నారని తెలిసింది. అతను అక్కడికి పోతుంటే దగ్గరలో నుంచి, హా వైశంపాయన, హా వైశంపాయన, నా ఒడిలో ఉండవలసిన నువ్వు అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు చెయ్య ఎవరు వేస్తున్నారు? నీకు వేళకి ఆహారం ఎవరు పెడుతున్నారు? నువ్వు రాగానే పెళ్లి చేద్దామనుకున్నాను, కానీ దురదృష్టవంతురాలినైన నాకు అంత అదృష్టం ఎలా పడుతుంది? నన్ను మీ తండ్రిని నువ్వు ఉన్న చోటికి తీసుకుపో. నిన్ను వదిలి నిమిషమైనా ఉండలేం. చంద్రాపీయుడిని విడిచి క్షణమైనా ఉండేవాడివి కావే. ఆ స్నేహం ఎంత ఏమైపోయింది? కొనడానికి కారణం ఏమిటి? అయ్యో పుత్రా, నేనేం చెయ్యాలి అంటూ విలపిస్తున్న మనోరమ కంఠాన్ని కత్తను మూర్ఛపోయి అంతలో తెప్పరిల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి అతన్ని చూడ్డానికి సిగ్గుపడి నమస్కరించి తల వంచుకొని దూరంగా కూర్చున్నాడు. వచ్చా చంద్రాపీడ, నీకు వైశంపాయనుడి యందు జీవితం కంటే ఎక్కువ ప్రీతి అని ఎరుగుదును. కానీ అతని వృత్తాంతం విన్నది మొదలు నా మనసులో నీ మీద అనుమానం కలుగుతుంది అనేసరికి అతని మాటలు ఆపేక్షిస్తూ సుఖనాసుడు చంద్రపీయుడు అలాంటి దోషం చేస్తాడని తలచకూడదు. అతని సుగుణాలు తెలిసి కూడా మిత్రఘాతకుడని సూచిస్తారే. ఆలోచిస్తే వైశంపాయనుడే దుర్జనుడు. పుత్రులను కనేది వంశవృద్ధి కోసం. తండ్రి అనుమతి తీసుకోకుండా వైరాగ్యం ఎలా తీసుకుంటానని ఆలోచించాడు కాదు. అంత స్వతంత్రమా? వాడు పెంచిన చిలకలా తాను దేవరచేత పోషింపబడిన విషయం మరిచి వెళ్ళిపోయాడు. ఆ పాపాత్ముడి జన్మ మనకు శోకానికే కారణభూతమయ్యింది అని కన్నీరు పెట్టుకున్నాడు. ఆర్య, ఊరడిల్లు, నీకు మేము బోధించేవాళ్ళమా? ఎంత వివేకి అయినా దుఃఖాతిశయంలో చిత్త చాంచల్యం చెందక మానడు. వైశంపాయనుడి గురించి కోపంలో పలికిన మాటలు వినడానికి నాకు బాధగా ఉంది. అతని మీద కోపం విడువు. వాడు చాలా గుణవంతుడు. అకారణంగా అతన్ని నిందించకూడదు.
చంద్రాపీయుడిని పంపి అతన్ని వేగంగా ఇక్కడికి రప్పించి అలాగా ఎందుకు వైరాగ్యం చెందాడో తెలుసుకుందాం. అప్పుడు న్యాయమేదో దానిని ఆచరిద్దాం అన్నాడు తారాపీయుడు. అందుకు దేవా, నీకు వైశంపాయనుడి మీద మక్కువతో అలా అంటున్నావు. నీ ఔదార్యం అలాంటిది. కానీ యువరాజుని విడిచి ఉండడం కష్టం అన్న మాట విని తండ్రి మాట హృదయంలో బాణంలా నాటగా కన్నీరు కారుస్తూ సుఖనాసుడి వద్దకు చేరి, ఆర్య, వైశంపాయనుడి విషయంలో నా దోషమేమీ లేదని చెప్పకపోయినా నాకు తెలుసు. అయినా మా తండ్రి గారికి అనుమానం తోచిందని చెప్పారు కదా. లోకులు కూడా అలాగే భావిస్తారు. అసత్యమైన లోకోపవాదం భరించడం కష్టం. దీనికి ప్రాయశ్చిత్తంగా వైశంపాయనుడిని తీసుకురావడానికి నన్ను వినియోగించండి. మరొక విధంగా నాకు నిష్కృతి కలుగదు. గుర్రం మీద వెళ్తాను. వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. నేను వెళ్ళి నా ప్రియమిత్రుణ్ణి తీసుకువస్తాను. అతను రాకపోతే నేను అక్కడే ఉండిపోతాను అన్నాడు చంద్రాపీయుడు. దేవా, యువరాజు వెళ్ళడానికి అనుమతి కోరుతున్నాడు. మీ సెలవేమిటి అని మంత్రి రాజును అడిగాడు. అప్పుడు తారాపీయుడు, మనమొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు. కానివ్వండి, వైశంపాయనుణ్ణి యువరాజు తప్పక తీసుకురావాల్సిందే. అతన్ని విడిచి ఇతను క్షణమైనా ఉండలేడు. అతన్ని తీసుకురావడానికి కుమారుణ్ణి కాదు, విలాసవతి అయినా పంపుతాను అని దైవజ్ఞులను అప్పటికప్పుడే రప్పించి ప్రయాణానికి అప్పుడే ముహూర్తం నిశ్చయించి చంద్రాపీయుడినితో ఈ వార్త తల్లికి చెప్పి వేగంగా వెళ్ళు అని సుఖనాసుడితో తన భవనానికి వెళ్ళిపోయాడు. చంద్రాపీయుడు తల్లి వద్దకు పోయి నమస్కరించి ఆమె దగ్గరలో కూర్చొని చాలా విచారిస్తున్న మనోరమతో, తల్లి, చింతింపకు. వైశంపాయనుడికి తీసుకురావడానికి మా తండ్రి అనుజ్ఞ ఇచ్చాడు. నేను వెళ్ళి తొందరలోనే అతన్ని తీసుకొస్తాను. నువ్వు కూడా అనుమతిస్తే వెళ్తాను అన్నాడు. వచ్చా, నాకు అతని ఎందుకంటే నీ మీదే మక్కువ ఎక్కువ. నువ్వు వెళ్ళిపోతే ఎవరిని చూసి ధైర్యంగా ఉండగలను? నువ్వు పోవద్దు. దైవానుగ్రహం కలిగిన నాడే వాడే వస్తాడు, లేదా మరెవరినైనా పంపండి అని మనోరమ మాటలకి సఖి, మనిద్దరికీ వారిద్దరి మీద సమాన ప్రేమే ఉంది. వానిని చూడకుండా నేను మాత్రం ఉండగలనా? వద్దనకు. మనం వద్దన్నా చంద్రాపీయుడు ఆగడు. అనుజ్ఞ ఇవ్వు అని విలాసవతి ఎన్నో విధాల చెప్పగా ఎలాగో మనోరమ సమ్మతించింది. అప్పటికి సాయంకాలం అయ్యింది. రాత్రి భోజనం చేసి తల్పం మీద పడుకొని చంద్రాపీయుడు ముందుగా అచ్చోద సరస్సుకు పోయి వెనుక నుంచి వెళ్ళి వైశంపాయనుడిని పీక పట్టుకొని, ఇంక నువ్వెక్కడికి పోగలవు అంటావును? అతను నా మాట తీసేయలేక నాతో వస్తాడు కదా. తరువాత నేను మహాశ్వేత ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పరిచారకుల నుంచి ఆమెతో కలిసి హేమకూటానికి వెళ్తాను. నన్ను చూసి కాదంబరి సేవకులు నమస్కారాలు పెడుతూ అటు ఇటు తిరుగుతుండగా కాదంబరి ఉన్న చోటికి వెళ్తాను. అప్పటికే నా రాక తెలిసిన కాదంబరి తటాలున పూలశయ్య మించి లేచి ఆత్రంగా అలంకారాలు సవరించుకొని సిగ్గుతో తలంచుకొని నిలబడుతుంది. ఆమెను చూసి కనులకు పండగ చేసుకుంటాను. తరువాత మదనలేఖని కేయూరకుణ్ణి యథారీతి గౌరవించి సాహసించి వివాహ ప్రయత్నం చేయడానికి చిత్రరథుడికి వార్త పంపుతాను. ఆమెను శుభముహూర్తంలో పెళ్లాడి స్నేహితులు తొలగగా పుష్ప చెయ్య మీద నా సమీపంలో కూర్చున్న కాదంబరిని గాఢంగా సందిటిలోకి తీసుకొని కౌగిలించుకొని ఎడమ చేతిని కేశ పాశమందుంచి కుడి చేతిలో బుగ్గలు పుణుకుతూ చెక్కిళ్ళు ముద్దు పెట్టుకుంటూ ఆధరామృతం పానం చేస్తాను. దానితో మదన తాపంతో కృషించి ఉన్న అవయవాలు సంతోషంతో వికసిస్తాయి. ఆమెతో మదనాగ్నిని ఆర్పే సుఖాలు అనుభవిస్తాను. రమ్యమైన ప్రదేశాలలో విహరిస్తూ సుఖిస్తూ యవ్వనానికి తృప్తి కలగజేస్తాను. అలాగా కాదంబరికి సంతోషం కలగజేసి మదనలేఖని వైశంపాయనుడికి పెళ్లి చేస్తాను అని ఊహించుకుంటూ ఆ రాత్రి నిద్రపట్టక ఉదయాన్నే లేచాడు. తగిన పరివారాన్ని తీసుకుని ఇంద్రాయుధం ఎక్కి పురం వదిలి అచ్చోద సరస్సు తీరానికి వెళ్తుంటే కొంచెం దూరంలోనే మేఘనాథుడు ఎదురయ్యాడు. చంద్రాపీయుడు అతి ఆత్రంగా, మేఘనాథ, అచ్చోద సరస్సు తీరంలో నీకు వైశంపాయనుడు కనిపించాడా? మాట్లాడావా? ఏమన్నాడు? ఇప్పటికైనా పశ్చాత్తాపం చెంది ఇంటికి రావాలనుకుంటున్నాడా? నా గురించి ఏమైనా అడిగాడా? అతనికి తల్లిదండ్రులు జ్ఞాపకం ఉన్నారా?
అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. దేవా దేవరా, ఇదిగో నేను వైశంపాయనుడితో మాట్లాడి నీ వెనక వస్తానని చెప్పారు కదా. మేమలా పోయి ఎంతసేపు చూసినా మీరు రాలేదు. అప్పుడు పత్రలేఖ కేయూరకుడు నాతో వర్షాకాలం కావడం చేత చంద్రాపీడుణ్ణి తల్లిదండ్రులు రానిచ్చి ఉండరు. నువ్వక్కడ ఒక్కడివి ఉండడం ఎందుకు, ఇంటికి పో అన్నారు. వాళ్ళు హేమకూటానికి వెళ్ళిపోయారు. నేను మరికొన్ని రోజులుండి ఇంటికి తిరిగి వస్తున్నాను. అంతే తప్ప వైశంపాయనుడి వార్త నాకేమీ తెలియదు. అతను అచ్చోద సరస్సుకి పోయడమే నాకు తెలియదు అన్నాడు మేఘనాథుడు. సరే, ఈ పాటికి పత్రలేఖ హేమకూటం చేరి ఉంటుందో లేదో చెప్పగలవా అని అడిగాడు చంద్రాపీడుడు. దేవా, దైవికమైన అంతరాయం ఏదీ కలగకుండా ఉంటే ఈ పాటికి హేమకూటం చేరి ఉంటుందని నా అభిప్రాయం. పత్రలేఖ ఆలస్యం చేసేది కాదు అన్నాడు మేఘనాథుడు. చంద్రాపీడుడు ఆ సమాధానానికి సంతోషిస్తూ అతనితో వైశంపాయనుని చూసే వేడుకతో అచ్చోద సరస్సు చేరుకొని గుర్రపు రౌతులతో ఇలా చెప్పాడు. వైశంపాయనుడు వైరాగ్యం పూని ఈ వనంలో ఎక్కడో ఉంటాడు. మనని చూస్తే పారిపోతాడు. కాబట్టి మీరందరూ గుర్రాల మేంచే పొదలు, లతలు మొదలైన ప్రదేశాలు జాగ్రత్తగా చూడండి. చంద్రాపీడుడు కూడా చాలా జాగ్రత్తగా వెతికాడు. కానీ ఎక్కడా అతని గుర్తులు కనిపించలేదు. అప్పుడు అతను ఎన్నో విధాలుగా విచారించి వైశంపాయనుడి వార్త మహాశ్వేతకేమైనా తెలుసునేమో, కాదంబరి విశేషాలు కూడా తెలుస్తాయి అనుకొని గుర్రాల వాళ్ళని ఆశ్రమానికి కొంచెం దూరంలో ఉండమని తాను ఇంద్రాయుధం ఎక్కి మహాశ్వేత ఆశ్రమానికి పోయి గుహ ముందు దిగి సన్నని వస్త్రాలు ధరించి లోపలికి వెళ్ళాడు. అక్కడ తరళికని పట్టుకొని ఏకధారగా రోధిస్తున్న మహాశ్వేతను చూసి ఆశ్చర్యపోతూ కాదంబరికేదైనా జరగనానేది జరిగిందేమో అని భయపడుతూ మెల్లగా దగ్గరికి వెళ్ళి తరళిక, ఈమె ఇలా ఉందే అని అడిగాడు. తరళిక ఏమి చెప్పకుండా మహాశ్వేత ముఖం చూసింది. అప్పుడు ఆమె మెల్లగా శోకాన్ని అణుచుకొని గద్గద స్వరంతో రాజకుమార, సిగ్గులేని ఈ పాపాత్మురాలు చెబుతుంది వినండి. కేయూరకుడి ద్వారా మీరు ఉజ్జయిని వెళ్ళిన వార్త విని మనస్సు చింతించింది. మదిరా చిత్రరథుల మనోరథం తీర్చలేకపోయాను. కాదంబరి కోరిక సఫలం చేయలేకపోయాను. రాజకుమారుడి కోరిక తీరింది కాదు. నేను వచ్చి చేసిందేమిటి అని సిగ్గుపడుతూ కాదంబరితో స్నేహపాశాన్ని తెంపుకొని మళ్ళీ తపస్సు చేసుకుందుకు ఈ ఆశ్రమానికి వచ్చాను. ఇక్కడ మిమ్మల్ని పోలి ఉన్న ఒక బ్రాహ్మణ కుమారుడు కనిపించాడు. అతనేదో వెతుకుతున్నట్లు శూన్య హృదయుడై ఉన్నాడు. అతను మెల్లగా నా వద్దకు వచ్చాడు. నన్నెప్పుడో ఎరిగిన వాడిలా రెప్పవాల్చకుండా చూస్తూ, లోకంలో తమ జన్మకు, వయస్సుకి, రూపానికి తగినట్లు ప్రవర్తిస్తే నిందాపాత్రులు అవరు. నువ్వు అలా కాకుండా తగని ప్రయత్నం చేస్తున్నావేం? తపస్సుతో నీ శరీరాన్నిలా కృషింప చేసుకుంటున్నావేం అంటూ ఏమేమో చెప్పాడు. పుండరీకుడి కథ జరిగింది మొదలు నేను ఉత్సాహం కోల్పోయి ఉన్నాను కనుక అతని మాటలు విని నువ్వెవరివి, నీ పేరేమిటి, నీ వృత్తాంతమేమిటి, నాతో ఇలా మాట్లాడుతున్నావెందుకని అని అడగకుండానే అక్కడి నుంచి లేచి సమీపంలో పూలు కోస్తున్న తరళికను చేరుకొని, ఈ యువకుడెవరు? ఆకారం చూస్తే బ్రాహ్మణ కుమారుడిలా తోస్తుంది. నన్ను చూడగానే వీడి మనసులో వెర్రి చేష్టలు పుడుతున్నట్లున్నాయి. వీడు మళ్ళీ ఇక్కడికి రాకుండా చెయ్యి, అంటిపెట్టుకొని తిరుగుతున్నాడు. వద్దన్నా మళ్ళీ వచ్చాడంటే శాస్తి పొందగలడు అన్నాను. అది అతనితో తగినట్లు చెప్పింది. కానీ మన్మథ వికారం ఆవరించిన అతని మనస్సు మరలలేదు. కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాటి రాత్రి ప్రపంచమంతా వెన్నెలతో నిండి ఉంది. నేను ఈ శిలాతలపం మీద శయనించి మెల్లమెల్లగా చల్లగాలులు వీస్తుంటే పుండరీకుడి వృత్తాంతమే తలపోసుకుంటూ నిద్ర పట్టక చంద్రబింబాన్ని చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు మదనావేశంతో మెల్లగా అడుగులు వేస్తూ నా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే నాకు భయమేసింది. అయ్యో, పెద్ద ఆపద సంభవించిందే. వీడు నన్ను ముట్టుకున్నాడో ప్రాణాలు వదలవలసిందే కదా. పుండరీకుడి కోసం ఇన్నాళ్ళు ఎదురుచూసింది వృధా అయిపోతుంది అని ఆలోచిస్తుంటే అతను నాకు మరింత దగ్గరగా వచ్చి, ఇందుముఖి, మన్మధుడితో కూడి చంద్రుడు నన్నిప్పుడు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని నిన్ను శరణుజొచ్చాను.
నన్ను రక్షించు. శరణాగతులను రక్షించడం తపస్సుల ధర్మమే కదా. నువ్విప్పుడు నన్ను రక్షించకపోయావో నీకు బ్రహ్మహత్యా పాతకం రాగలదు అన్నాడు. ఆ మాటలకు నాలో కోపం ఉవ్వెత్తున లేవగా భస్మం చేసేదానిలా వానిని చూస్తూ ఆవహించిన కోపంతో ఒళ్ళు మరిచి, ఓరి పాపాత్ముడా, నన్నిలా అంటే నీ తల పిడుగుపడ్డట్లు 100 ముక్కలు అవ్వలేదేం? నీ నోరు పడిపోలేదేం? నువ్వింకా ఎలా బతికున్నావు? మూడుడా, ఇలాంటి కామ ప్రవృత్తి కలిగిన నువ్వు పశువుగా కాక ఇలా ఎలా పుట్టావు? సమయము సందర్భము ఎరగకుండా విధిచేత పలికించబడిన చిలకలా పలికించబడ్డావు. చిలకగా అయినా పుట్టకపోయావేం? అప్పుడు నన్ను కామించి ఉండేవాడివి కాదు కదా అంటూ చంద్రమండలం వైపు చూసి, దేవా, లోకపాలకుడా, నేను పుండరీకుణ్ణి చూసింది మొదలు ఇతర దృష్టి లేక అతనినే ధ్యానించుచున్న దానినైతే వీడు నా మాటల చేత హీనజాతి యందు పుట్టుగాక అన్నాను. అప్పుడు అతను నా శాపం వల్లనో మదన తాపం వల్లనో పాప వినాశనం వల్లనో నరకబడిన చెట్టులా నేల మీద పడిపోయాడు. అతను అలా ప్రాణాలు పోగొట్టుకోవడంతో అతని పరిజనం పెద్ద కంఠంతో రోధించారు. ఆ ఆక్రందనల మూలంగానే అతను మీ మిత్రుడని తెలిసింది అని మహాశ్వేత తల వంచుకొని ఏడ్వసాగింది. ఆ మాటలకు చంద్రాపీడుడు కళ్ళు మూసుకొని, భగవతి, కాదంబరితో నన్ను కూర్చడానికి నువ్వు తగిన ప్రయత్నం చేశావు, కానీ అదృష్టహీనుడినైన నా కలాంటి యోగ్యత లేనప్పుడు నువ్వేం చేయగలవు? వచ్చే జన్మలో అయినా కాదంబరి నాకు లభించేటట్లు అనుగ్రహించు అంటూనే హృదయం పగిలిపోగా నిలబడే ప్రాణాలు వదిలాడు. స్నేహితుడి మరణవార్తను వినడంతోటే హృదయం పగిలి చనిపోయిన చంద్రాపీడుని చూసి తరళిక మహాశ్వేతను వదిలి అతనిని పట్టుకుని, అయ్యో సఖీ, ఇంకా సిగ్గేమిటే? అతను ప్రాణాలు వదిలినట్లు తోస్తుంది. మెడ వేలాడేశాడు. శ్వాస ఆడుతున్నట్లు లేదు. కళ్ళు మూతలు పడిపోయాయి. హా చంద్రపీడ, కాదంబరి ప్రియా, ఈమెను వదిలి ఎక్కడికి పోయావు? ఆ ప్రేమంతా ఏమయ్యింది అని ఏడుస్తుంటే మహాశ్వేత అతని మొహం చూసి వివరణ అవ్వడం గమనించి గాఢమైన శోకంలో చేష్టలు తప్పి పడి ఉంది. అప్పుడు అతని పరిజనం అది తెలుసుకొని మహాశ్వేతను నిందిస్తూ గట్టిగా, హా రాజకుమార, హా వైశంపాయన, హా తారాపీడ, హో హా సుఖనాశ, హా విలాసవతి, హా మనోరమ, మీకెలాంటి ఆపద సంభవించింది? కటకట ప్రజలెంత భాగ్యహీనులు, భూమి అనాథ అయింది కదా అంటూ అనేక విధాలుగా విలపించారు. అతని గుర్రం దీనంగా సకలిస్తూ మాటి మాటికి చంద్రాపీడుని ముఖం చూస్తూ ఇసుక రేణువులు ఎగురుతుంటే విచారాన్ని సూచిస్తూ చిందులు తొక్కసాగింది. అంతవరకు చెప్పి ఆపాడు మణిసిద్ధుడు. పై మజిలీ చేరాక మిగిలిన కథ చెబుతాను అన్నాడు గోపాలుడితో. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.